అప్పుడు కోర్టుల చుట్టూతో తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు బాబు గారు కాబట్టి ఏ కోర్టు వివాదం ఉండదు, ఎవరు వెయ్యరు కూడా. కాబట్టి ఇప్పుడు చేసేస్తారు. ఇప్పుడు ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కేంద్రాన్ని అడుగుతున్నారు కాబట్టి అది కట్టేశారు. అప్పుడు కూడా మనం అనుకున్నాం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అలాగ చెప్పేస్తే డిపిఆర్ ఇవ్వమంటే అప్పుడు వద్దన్నారు. చివరిలో ఇద్దరి మధ్యన చెడినందువల్ల డబ్బులు మాకెందుకు ఇరంటూ గొడవ చేశారు. అదే కనుక డిపిఆర్ని ఇచ్చేసేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తే అదే టైంలో బిగిన్ చేసిన మచిలీపట్నం రోడ్డు అయిపోయింది కదా, అదే టైంలో బిగిన్ చేసిన కనకదుర్గ ఫ్లైఓవర్ అయిపోయింది కదా, అదే టైంలో బిగిన్ చేసిన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు రెండు అయినాయిగా. కాబట్టి అయిపోయి ఉండేగా అట్లాగా. అది అయిపోయి ఉంటే ఈ పాటికి మిగతా డెవలప్మెంట్ అదే నడుచు చచ్చినట్టు. మనం చూస్తాం రోడ్లు, పల్లె ప్రాంతం ఉందో పల్లె ప్రాంతం, పల్లె అట్లాగే ఉన్నటువంటి సందర్భంలోకి డొంక రోడ్లు ఇట్లాగ ఉన్నప్పుడు సందర్భానికి ఒక సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు వేసి మిగతా రోడ్డుకి అనుసంధానం చేసినప్పుడు అట్నుంచి ట్రాఫిక్ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ హోటల్ వస్తుందా, రెస్టారెంట్ వస్తుందా, లేకపోతే కనుక రిపేర్ చేసే షాప్ వస్తుందా, పెట్రోల్ బంక్ వస్తుందా, క్రమక్రమంగా అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అట్లా కావాలి ఇక్కడ. ఇలా కావాలంటే ముందు మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న అంశమే నడవాలి. ప్రభుత్వ భూమి అక్కడ 55,000 ఎకరాలు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం నాకు ఇవ్వాలి స్థలం, లేదా నేను కొనుక్కోవాలంటే వీళ్ళ దగ్గర కొనాలి. ఇప్పుడు రైతుల దగ్గర రైతుల ప్లాట్లు రైతులకి ఇస్తే వాళ్ళ దగ్గర కొనడానికి వీలు ఉంటుంది. అది రేట్ ఎక్కువే ఉంటుంది, వాళ్ళేం ఫ్రీగా తక్కువకే ఇయ్యరు కదా, ఎక్కువే ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు బాబు గారు ఆలోచించాల్సిన అంశం. సింగపూర్ కన్సార్టియం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన కారణం డెవలప్ చేయడం వల్ల. సింగపూర్ కన్సార్టియం అనేటువంటిది ఏమీ కట్టలేదు ఆ రోజున. సింగపూర్ కన్సార్టియం స్థలం తీసుకుందో 1600 ఎకరాలు ఏమో, దాంట్లో